3 మీరు దర్శనం కోసం ఎంత సమయం వేచి ఉన్నారు? ఎనదర్ బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ ఇదేంటంటే ఈసారి యావరేజ్గా 3.8 అవర్స్లో ఫస్ట్ 3 డేస్లో అందరం దర్శనం చేసుకున్నాం. ఆన్ అండ్ యావరేజ్ అన్నీ కలిపితే 3.8 అవర్స్లో అందరం దర్శనం, అంటే లెస్ దెన్ 4 అవర్స్లో అందరం దర్శనం చేసుకుని వెళ్ళారు. అంటే కొంతమంది 4 ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది 1 అవర్లో ఉండొచ్చు, కొంతమంది 2 అవర్స్లో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మొత్తం టైము ఆ రోజు దర్శనం చేసుకున్న వాటికి క్యాలిక్యులేట్ చేస్తే 3.8 అవర్స్లో అందరూ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. అలానే సెకండ్ తారీఖు నుంచి 8th తారీఖు దాకా నెక్స్ట్ 7 days చూస్తే ఆన్ అండ్ యావరేజ్ ఆల్మోస్ట్ 7.8 to 8 వచ్చింది. ఎందుకంటే కొన్ని రోజుల్లో 13-14 అవర్స్ పట్టేది, కొన్ని రోజుల్లో లెస్ దెన్ 4-5 అవర్స్లో కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. సో అనదర్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఎప్పుడు కూడా మనం వైకుంఠ ఏకాదశిలో చాలా రోజులు పాస్ట్ డేటా చూస్తే 24 అవర్స్, 18 అవర్స్, 26 అవర్స్ ఉంటాయి. ఈసారి బ్రహ్మాండంగా ఏంటంటే చాలా, అంటే దీనికి బేసికల్గా టైం మేనేజ్మెంట్, టైం మనకి ఎక్కువగా రావటం, ప్రీవియస్ డేలోనే మ్యాక్సిమం దర్శనం చేయించడం వల్ల ఆ రోజుకు సరిపడే విధంగా భక్తులు ఉండటం వల్ల కూడా అది జరిగింది. అలానే టైం స్లాట్ ప్రకారం వాళ్ళు కొన్ని ఇప్పుడు 15,000 వాళ్ళు కానీ లేకపోతే శ్రీవాణి టైం స్లాట్ ప్రకారం కూడా రావటం వల్ల అది కూడా బెనిఫిట్ జరిగింది. సో ఓవరాల్గా మనం వెయిటింగ్ అవర్స్ చాలా బ్రహ్మాండంగా ఈసారి తగ్గించాం. ప్రజల యొక్క భక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వెయిటింగ్ అవర్స్ని బ్రహ్మాండంగా తగ్గించాం. దానివల్ల వాళ్ళు క్యూ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటాం, వెయిట్ చేయకుండా ఉంటాం, దర్శనం ఫాస్ట్గా ఉండటంతో ఓవరాల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా బాగుందని చెప్పి మనకున్న సమాచారం అంట. స్వామివారి దర్శన ఏర్పాట్లు ఎలా ఉంది? 89.2% బాగుంది, పర్వాలేదు 5.3. వైకుంఠ ద్వార దర్శనంలో ఏ పద్ధతి బాగుంది? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన సిస్టమ్ మార్చాం కాబట్టి. ఆఫ్లైన్ టోకెన్ విధానం 18.53 ఉందన్నారు. ప్రస్తుత టోకెన్ లెస్ సర్వదర్శన విధానం బాగుంది, 81.47% మంది బాగుందన్నారు. మనం పెట్టిన సిస్టాన్ని 81.47% చాలా బాగుందని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ తెచ్చుకున్న రోజు చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్, చాలా రకాల చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. బట్ లెట్ మీ, బికాజ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా వేరే సారికి వెళ్ళాలి. బట్ లెట్ మీ కంక్లూడ్ విత్ ఎనీ ఈవెంట్ చేయాలన్నా కానీ చాలా కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఉంటేనే ఈవెంట్ సక్సెస్ చేస్తాం. కామన్ గోల్స్ ఉండాలి. మనందరం కూడా మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఇది ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషన్ కామన్ గోల్స్ ఉండాలి.